ఇకపోతే మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్. జనసేన పార్టీ ఇన్ఛార్జి టీవీ రామారావు సస్పెండ్. అవును, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీవీ రామారావు గారిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే టీవీ రామారావు గారు గతంలో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అంటే 2023 ఆ ప్రాంతంలో టీవీ రామారావు గారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి టికెట్ కూడా ఆశించారు. అయితే ఆయనకి టికెట్ రాలేదు, రాక భంగపడ్డారు. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం ఆయన ప్రయత్నం చేశారు. అదే కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఆయన పెద్ద ఎత్తున ప్రజల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకోవాలి. 2009లోనే ఆయన అసెంబ్లీకి ఎన్నికైనటువంటి నాయకుడు. సో మరి ఇప్పుడు ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ కొవ్వూరు నియోజకవర్గ జనసేన లీడర్, జనసేన ఇన్ఛార్జి టీవీ రామారావు గారి సస్పెన్షన్ ఒక్కసారిగా జన సైనికులు నిరుత్సాహపరిచింది. అయితే ఏంటి, ఎందుకు సస్పెండ్ చేశారు అని ఆరా తీస్తే ఆయన తన నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆయన గొంతెత్తారు. అక్కడ జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీనే అక్కడ ఉన్నటువంటి పదవులు, నీటి సంఘాలు కానీ లేకపోతే అక్కడ ఇంకేదైనా ఉన్నటువంటి పదవులకు సంబంధించి అన్నీ కూడా తెలుగుదేశానికే వస్తున్నాయి, జనసేన పార్టీకి రావటం లేదు అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున గొంతెత్తారు. ఆ గొంతెత్తిన క్రమంలో ఆయన మీద సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆయన ఒక నిరసన కార్యక్రమం తెలియజేశారు. జనసేన పార్టీ జెండాలతోటి దాదాపు ఒక 50 మందికి పైగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. అయితే ఆ నిరసన కార్యక్రమం జనసేన పార్టీ అధిష్టానానికి ఆగ్రహం కలిగించింది. ఎందుకంటే మీరు పొత్తులో ఉన్నారు, మనం ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి మనం ఈ విధంగా నిరసన తెలియజేయటం కరెక్ట్ కాదని చెప్పేసి జనసేన పార్టీ అధిష్టానానికి ఆగ్రహం వచ్చినటువంటి మాట వాస్తవం. అఫ్కోర్స్ సరే, జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం సీనియర్ లీడర్లు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మైక్ దొరికినప్పుడల్లా జనసేన నాయకుడిని మరి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అయినప్పటికీ టీడీపీ అధిష్టానం అంటే వారు ఆచితూచి చర్యలు తీసుకుంటారు, అంత స్పీడ్గా వారు తీసుకోరు. సరే, ఇక్కడ కిలార్ రోసీ గారు గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, మరి ఆయన మీద ఇటీవల కాలంలో పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర గారు ఒక కేసులో ఆయన ఎఫ్ఐఆర్లో ఆయన పేరును కూడా చేర్పించారంట. సరే, దాని మీద వెంటనే టీడీపీ ఆ ఎమ్మెల్యే గారి మీద ఏం చర్యలు తీసుకోదు. సరే, వాళ్ళు కూటమి విచ్ఛిన్నానికి మరి పడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారనే పక్కన పెడితే ఇక్కడ ఈయన మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలకి రావాల్సిన హక్కుల కోసం మాత్రమే నిరసన చేశాడు. మరి ఎందుకంటే స్థానికంగా అనేక పదవులు ఉంటాయి నియోజకవర్గాల్లో. సో కాబట్టి వాటికి సంబంధించి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పదవులకు సంబంధించి ఈయన మరీ అన్యాయం జరుగుతుంది, 15 ఉంటే 1-2 ఇస్తున్నారు, 15 డైరెక్టర్లు ఉంటే 1-2 ఇస్తున్నారు నియోజకవర్గంలో. సో కాబట్టి అని చెప్పేసి ఈయన ఏదో గొంతెత్తాడు. బహుశా మరి ఈయనకి అంటే ఆలోచించుకొని ఉండరు ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందని. అయితే పార్టీ అధిష్టానం ఈయన మీద సస్పెన్షన్ వేటు వేయడంతో జనసేన పార్టీ క్యాడర్ అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఈయనేం తప్పు చేశారు? ఈయనేమైనా మహిళలను వేధించాడా, లేకపోతే ఈయనేమైనా అక్రమాలు చేశాడా, ఈయనేమైనా హత్యలు చేశాడా, ఈయనేమైనా అరాచకాలు చేశాడా? ఆ విధంగా చేస్తుంటే తప్పు బాబు, నువ్వు పార్టీ సిద్ధాంతాలను లైన్ దాడుతున్నావు అని చెప్పేసి ఈయన మీద సస్పెండ్ చేయండి, తప్పులేదు. కానీ మాకు రావాల్సిన హక్కులే కదా ఆయన అడుగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏమి ఆషామాషి కాదు కదా, గల్లీ లీడర్ కాదు కదా, 2009లోనే ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కదా. కాబట్టి అక్కడ ఏదో జన సైనికులు కొంతమంది నన్ను అడుగుంటారు, అన్నా మరి మా పరిస్థితి బాగలేదు, నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు, నువ్వు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసావు, మరి నువ్వు కనీసం మనకి మరి 1/3 నామినేటెడ్ ఇస్తామన్నారు నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు, కనీసం నియోజకవర్గంలో అయినా వారికి 10 ఇస్తే మనకు 2 ఇవ్వాలి కదా అని చెప్పేసి అడగన్నా అని చెప్పేసి పాపం ఈయన్ని అందరూ కూడా బలవంతం పెట్టినటువంటి క్రమంలో ఈయన సరే నేను మాజీ ఎమ్మెల్యేని, సీనియర్ లీడర్ని, సరే కాబట్టి ఖచ్చితంగా మా హక్కులు మాకు కావాలని చెప్పేసి ఈయన నోరు తీరటం ఈయన చేసినటువంటి తప్పు అయింది. ఆ తప్పు ఈయనకి శాపంగా మారింది. సో కాబట్టి ఈయన సస్పెండ్ చేశారు. అంటే ఇప్పుడు 1/3 నామినేటెడ్ పదవులు మనం తీసుకుంటామని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు. ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పదవులు జనసేనకి వస్తాయి, ఇస్తారని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. అసలు ఎవడన్నా పట్టించుకునేవాడు ఉన్నాడా నియోజకవర్గాల్లో జన సైనికుల్ని? అసలు ఇది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా అనేది ప్రతి ఒక్కరికి తెలిసి రాష్ట్రంలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలాడి వరకు. మరెందుకు స్పందించట్లేదు?
అధ్యక్షుల వారు అడగరు, అధిష్టానం ఎవరు మాట్లాడరు, మీకు పదవులు వస్తే సరిపోతుంది, మీరు బాగుంటే సరిపోతుంది, మరి ఇంక వీళ్ళందరూ ఏమవ్వాలా అని జనసేన కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా రాత్రి నుంచి కూడా వారి యొక్క నిరసనని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గలమెత్తాలి, గొంతెత్తాలి. బానిసత్వం అనేది ప్రతిసారి చేయకూడదు. దానికి ఒక సందర్భం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయం సందర్భం దాటిన తర్వాత మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి. సో మన హక్కులను సాధించుకునేటువంటి క్రమంలో ఎవరిని దేహి అని అడుక్కోకూడదు. సో కాబట్టి ఈయన ఆ సిద్ధాంతాలు ఈయనకి పూర్తిగా తెలుసు కాబట్టి, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు కాబట్టి, మనమేంటి, మన అధినేత కష్టపడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడు, కూటమి ప్రభుత్వం రావటానికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కారణమయ్యాడు. అలాంటిది మరి ఆయన నాయకత్వంలో ఉన్న మా అందరికీ ఏంటి ఈ దుస్థితి ఏంటని చెప్పేసి కాస్త ఈయన ట్రిగ్గర్ అయినట్టున్నారు. బట్ ఆ ట్రిగ్గర్ అవ్వటం అనేది ఈయన సస్పెన్షన్కి వేటు వేయటానికైతే కారణమైంది. సో అయితే ఇలాంటి సందర్భాలు ముందు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. బాబు మీరు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, వివరణ ఇవ్వండి టీవీ రామారావు గారు, మీరు ప్రభుత్వంలో ఉండి మనం ప్రభుత్వంలో ఉన్నాం, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేయండి, నిరసన తెలియజేయటం తప్పు టీవీ రామారావు గారు, కాబట్టి మీరు ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది, కారణాలు ఏంటని చెప్పేసి ఒక షోకాజ్ నోటీసు టీవీ రామారావు గారికి ఇస్తే బాగుండేది. దానికి ఆయన ఒక వివరణ ఇచ్చి, సో ఆ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఆయన మీద వేటు వేసిన దానికి ఒక అర్థం ఉండేది. అంతేగాని అర్థం పర్థం లేకుండా డైరెక్ట్గా సస్పెండ్ అంటే ఎంతమందిని సస్పెండ్ చేస్తారని జన సైనికులే ప్రశ్నిస్తున్నారు. రేపొద్దున మా హక్కుల కోసం మేమందరం రోడ్డు ఎక్కుతాం, మమ్మల్ని అందరిని సస్పెండ్ చేస్తారా అంటే సస్పెన్షన్ లెటర్ రెడీగా ఉందా, పేరు మార్చడమే ఆలస్యమా, ఆల్రెడీ సంతకాలు పెట్టి రెడీగా ఉంటాయి ఆ లెటర్లో, పేరే ఎవరి పేరు కావాలంటే వాళ్ళ పేరు టక్ టైప్ చేసేసి రిలీజ్ చేస్తారా, ఏంటిది అని చెప్పి జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. తప్పు ఇది ముమ్మాటికి తప్పు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పార్టీ జనసేన, మరి వారి హక్కుల కోసమే కదా వారు ప్రశ్నిస్తుంది. అక్కడ ఇప్పుడు ఈయనేమి నాకు డబ్బులు ఇవ్వట్లేదు, అక్కడ లోకల్గా నాకు ఇసుక రీచ్లు ఇవ్వట్లేదు, లేకపోతే మట్టి దవ్వుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, లేకపోతే లెక్కర్ సిండికేట్లతో కుమ్మక్కయ్యే అవకాశం నాకు ఇవ్వట్లేదు, అక్కడ అన్ని తెలుగుదేశం నాయకులే చేసుకున్నారని ఈయనేమి రోడ్డు ఎక్కల. జనసేన పార్టీకి కాస్త అవకాశాలు ఇవ్వాలి, స్థానికంగా ఉండేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో స్థానిక సంస్థలు రాబోతూ ఉన్నాయి, వాటిల్లో కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న నామినేటెడ్ నియోజకవర్గాల్లోనే ఈ విధంగా ఉంటే మరి రేపొద్దున స్థానిక సంస్థలకు వచ్చేసరికి ఇదే పరిస్థితి ఉంటే పార్టీ సజీవంగా ఇక జీవం పోసుకోదు. పార్టీ ఎన్నికల నాటికి పార్టీ పూర్తిగా బలహీన పడిపోతుంది. సో మనతో క్యాడర్ ఉండరు, చెల్లా చెదురైపోతారు, అధ్యక్షుల వారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాపం సీనియర్ పొలిటీషియన్ కదా, ఎంతైనా 2009లో ఎమ్మెల్యే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, నిన్న మొన్న ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు, 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే కాబట్టి కాస్త అవగాహనతోటి ఆలోచనతోటి పాపం ఆయన ఏదో ఒక అడుగు ముందుకేశారు. మరి అది ఆయన పాలిట శాపంగా మారింది. సో కాబట్టి ఎవరినైనా సస్పెండ్ చేసే ముందు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వండి, మీ వివరణ ఇవ్వండి అని చెప్పేసి కోరండి, వివరణ కోరండి. అంతేగాని మేము గుడ్డిగా సస్పెండ్ చేసుకుంటా పోతామంటే బానిసత్వం చేయడానికి ఎవరు బహుశా సిద్ధంగా ఉండరేమో. ఎందుకంటే జనరేషన్ అప్డేట్ అవుతుంది, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలని కోరుకుంటాడు, ప్రతి ఒక్కరు ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. వారి ఆత్మగౌరవం మీద మేము దెబ్బ కొడతామంటే బహుశా మరి చూసుకోండి, మరి పరిస్థితులు తలకిందులు అవుతాయేమో. కాబట్టి వెంటనే మేము సస్పెండ్ చేస్తాం అంటే కాదు, షోకాజ్ నోటీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో కాబట్టి టీవీ రామారావు గారి మీద ఆల్రెడీ వేటు పడింది కాబట్టి ఇన్ఛార్జిగా ఆయన్ని సస్పెండ్ చేశారు. బహుశా ఇన్ఛార్జిగా సస్పెండ్ అంటే ఇంకా పార్టీ నుంచి కూడా సస్పెండ్ అనే దాని అర్థం. ఎందుకంటే గతంలో ఎంతోమందిని సస్పెండ్ చేశారు, వాళ్ళని ఎవరిని మళ్ళీ తిరిగి పార్టీ వారిని తీసుకున్న పరిస్థితి లేదు కాబట్టి ఇక టీవీ రామారావు గారిని కూడా పార్టీ తీసుకునే అవకాశం లేదు. బహుశా రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే ఇంకా వేరే ఏదైనా పార్టీలో ట్రై చేసుకుంటే ఆయనకు ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అట్లీస్ట్. కాబట్టి మరి ఆయన ప్రయత్నం ఏమన్నా చేస్తారో లేదో చూద్దాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ జనసేన ఇన్ఛార్జి గారి సస్పెన్షన్ జన సైనికుల్లో ఒక ఆగ్రహాన్ని, ఆవేశాన్ని కలిగించిందన్నట్టు మాట వాస్తవం, ఒక అసంతృప్తి జ్వాల రగిలించిందనేటువంటి మాట ముమ్మాటికి వాస్తవం.